మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురుం దీనతాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. నమో మహావదాన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాంతరాధా కాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. శ్రీ చైతన్య చరితామృతం సాంఖ్యలీల ద్వితీయ పరిచ్ఛేదం. ఇష్టదేవుని యందు నిష్ట కలిగి ఉన్న కొరకు శాస్త్రమును మనం వినాలి, గురువులను అనుసరించాలి. శాస్త్రంలో చెప్పిన విషయము, గురువు చెప్పిన విషయము ఆధారంగా తీసుకుని పూర్వ సంస్కారాల ప్రకారంగా మనలో వచ్చేటువంటి ఆలోచనలన్నింటినీ కూడా ఆ దిశగా మరల్చుకుని క్రియాత్మకంలోకి వాటిని తీసుకురావాలి. ఒక వ్యవసాయదారుడు ఎలాగైతే ఒక పంట పండించాలనే ఉద్దేశంతో ఉన్నప్పుడు ముందుగా భూమిని, క్షేత్రాన్ని శుద్ధి చేసుకుని పంట దీనిని వేయబోతున్న అనుగుణంగా ఒక క్రమ పద్ధతిని అతను అనుసరిస్తాడు. అలాగే మనకి కృష్ణ ప్రేమ అనేటువంటిది పొందాలి అంటే ఒక క్రమ పద్ధతి ప్రకారంగా ముందు క్షేత్రం మీద దాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత ఆ పద్ధతిని అనుసరించి మనం ఒక్కొక్క మెట్టు పైకి మనం ఎక్కుతూ ఉంటే భగవంతుని యొక్క ప్రేమ అనేది మనకి అనుక్షణం దానిలో విహరిస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్ని శాస్త్రాలు, ఇంత లోతైన తత్వాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది? రాత్రి మనం భారతంలో విన్నాం. వ్యాసదేవుడు వారికి, నారదుడు వారు, నువ్వు భగవంతుని యందు వాళ్ళకి భక్తిని ప్రేరేపించే విధంగా భగవంతుని యొక్క లీలని, నిరాకరణను, నామరూప గుణములను, వారి పరిక్రమల గురించి వివరించి తద్వారా వాళ్ళ లోపల చేరుకున్నటువంటి చతుర్విధ పురుషార్థములు ఉండేటువంటి తీవ్రమైనటువంటి వాంఛను పోయి వాళ్ళ యొక్క స్వరూప జ్ఞానం వాళ్ళకి కలిగి భగవద్ ఆరాధన చేసి భగవంతుని ధామానికి చేరుకుని భగవంతుని యొక్క సేవ చేయడానికి తగినటువంటి మార్గం ఏర్పడుతుంది అని ఆయనకి బోధించడం జరిగింది. కనుక ఆయన చెప్పి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏ మార్గంలో వెళ్ళారు ఆయన? చతుర్ముఖ బ్రహ్మకి భగవంతుడు ఏ రకంగా అయితే చతుశ్లోకి భాగవతం చెప్తారో అదే భాగవతాన్ని బ్రహ్మ ద్వారా నారదుడు పొంది, నారదుడి ద్వారా వ్యాసుడు పొంది సమాధిలో కూర్చున్న తర్వాత భగవంతుడి యొక్క సమగ్రమైనటువంటి దర్శనం చేసిన తర్వాత ఈ బద్ధావతిలో ఉన్న వాళ్ళందరి యొక్క స్థితిని చూసి వీళ్ళు అన్నిటికీ తరించి భగవంతుడి యొక్క లోకానికి లారేరు, వారు అనుసరిస్తున్న మార్గాన్ని మార్చుకోకపోతే అనే ఉద్దేశంతో శ్రీమద్ భాగవతాన్ని రాయడం జరిగింది. అందుచేత వేదముల యొక్క, ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మసూత్రముల యొక్క పరతత్వం ఏదైతే ఉందో ఆ భగవతత్వాన్ని కృష్ణస్తు భగవాన్ స్వయం అనేటువంటి దాని ద్వారా నిరూపణ చేసి ఆ విజ్ఞానం అంతా కూడా శాస్త్రజ్ఞానం ఈ వాక్యం ఒకటి మనం తెలుసుకోవడం కొరకు మాత్రమే ఉపయోగపడుతుంది. తదుపరి కృష్ణుడు భగవంతుడైనప్పుడు, ఆ భగవంతుడి యొక్క అంశమైనప్పుడు జీవుడు యొక్క కర్తవ్యాన్ని మనం తెలుసుకుని ఆ కర్తవ్యమును ఇక్కడే మనం ఆచరిస్తూ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలనేటువంటి రూఢి చేయడం జరిగింది. అందుచేత ఒక శాస్త్రం తర్వాత మరొక శాస్త్రం ఎందుకు రాస్తారంటే ఆ శాస్త్రం మీద ఎక్కడి దాకా తీసుకొచ్చి వదిలిందో అక్కడి నుంచి ప్రారంభించి మళ్ళీ మరొక శాస్త్రానికి మనం అందుకోవడం కొరకు ఈ శాస్త్రంలో ఇచ్చారు. కాబట్టి ఒక్కొక్క శాస్త్రం మీద ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కడం కొరకు తత్వజ్ఞానంలో మనకి వికాసం పొంది
భగవంతుని యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పొందడానికి. జ్ఞానం ఎప్పుడైతే ఉందో విజ్ఞానం లేకపోయినట్లయితే దానికి విలువ ఉండదు. ఒక రూపాయి కావాల్సిన ఒక పక్క పెట్టించి అంటే రెండో పక్కన ముద్ర లేకపోతే దానికి గవర్నమెంట్ విలువ ఉండదు దాన్ని. అంతేగా జ్ఞాన విజ్ఞాన సమన్వితం రెండింటినీ కూడా భగవంతుడు భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా చైతన్య చరితామృతంలో మనకి చైతన్య మహాప్రభు యొక్క అద్భుతమైనటువంటి చరిత్రను మనకి చెప్పి సంపూర్ణతను తీసుకొచ్చారు. ఇందులో చైతన్య మహాప్రభు అవతరించి సమస్త శాస్త్రముల యొక్క సారముగా అవగాహన మీరు చేసుకోలేదు కనుక నేను 2 పనులు మీకు అప్పచెప్తాను. ఈ రెండింటిని మీరు ఆచరించినట్లయితే మీకు తప్పకుండా కృష్ణ ప్రేమ వస్తుంది. కృష్ణ ప్రేమ మేము ఇవ్వడం కోసం వచ్చాను. ఇక్కడ మన సందేహం ఏంటంటే కృష్ణ ప్రేమ భగవంతుడు ఆయన ఇచ్చేశారు కాబట్టి మంత్రం ద్వారా మనం పొందేశాం కనుక ఇంకా సాధన ఏంటి అక్కర్లేదు కదా. వడ్డీకి ఇష్టంలో పెడితే తింటనే కదా అనుకుంటున్నాం మనం. కానీ మహామంత్రం ఇచ్చిన తర్వాత ఎంత సాధన చెయ్యాలో భక్తి వినోద్ ఠాకూర్ జగద్గురు ప్రభుపాదుల వారి ద్వారా మనకి దాని వివరణ ఇచ్చారు. ఇంత సాధన చేస్తేనే కానీ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందలేము. అందుకని నీవు సమాధిలో కూర్చుని నేను చెప్పిన దాన్ని నీవు పూర్తిగా ఆలోచించి దాంట్లో విషయాన్ని గ్రహించము. అప్పుడే నీకు త్రికాలంలో ఉండేటువంటి మోహం పోతుంది. అసలు మోహం అంటే అర్థం ఏంటంటే ఏ కర్తవ్యం అయితే ఉంది. మహారాజు చెప్పారు రాత్రి భగవంతుడి పరమైనటువంటి సేవయే కర్మ అని పేరు. మనందరూ కూడా ఈ కర్మలను కేవలంగా దేహ పోషణం కొరకు మాత్రమే చేస్తున్నాము. అది కూడా దేహం అనేటువంటిది జడము కనుక దానికి ఆలోచించే శక్తి లేదు కనుక ఏ కర్మ కూడా అది చెయ్యలేదు కనుక జడం అది శరీరం ఇప్పుడు కూడా ఏ పని చేయలేదు. ఇప్పుడు జడమే, ఎప్పుడూ జడమే. ఆ జడమైనటువంటి వస్తువు ద్వారా కర్మ చేయించడానికి శక్తిని ప్రవేశపెట్టడానికి మనసు ఇచ్చారు. ఈ మనస్సు అనేటువంటిది దానికి ప్రేరణ శక్తినిచ్చి తన అధీనంలో ఉంచుకుని ఈ మొత్తం 10 ఇంద్రియాలను కూడా వాడుకుంటుంది. కాబట్టి ఈ మనస్సు లోపల ఉండేటువంటి ఆలోచనలు అన్నీ కూడా మాయకు సంబంధించిన ఆలోచనలే అవి ఇవ్వగలుగుతుంది. అంచేత బాహ్యమైన ప్రకృతిలో ఒక భాగం దాన్ని తెలుసుకోమాట. పంచమహాభూతములు మనసు, బుద్ధి, అహంకారం అనేవి 8 కలిపి ఒక సెట్. ఈ 8 ఒకటి మనసు. ఈ మనస్సు అనేది ప్రకృతి వైపుకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది తప్ప పరమార్థమైన జ్ఞానం దాంట్లో ఇవన్నీ లేదనేటువంటి విషయాన్ని సుస్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మరొక ప్రకృతి దీనికంటే ఉత్తమమైనది పరా ప్రకృతి, జీవ ప్రకృతి అవుతుంది. ఆ జీవుడు అనేటువంటి వాడికి ఈ జ్ఞానం అవసరం. అప్పుడు ఈ మనస్సు అనేటువంటిది ఎందుకు వాడికి ఇవ్వబడిందో ఆ ఉద్దేశాన్ని తెలుసుకుని భగవంతుడు, గురువు, శాస్త్రము ఈ ముగ్గురు ఇచ్చినటువంటి జ్ఞానం ద్వారా మనస్సు అనే దాన్ని ఫిలప్ చేయాలి, దాన్ని నింపాలి. నింపి తదనుగుణమైనటువంటి ఆలోచనలు చేయడానికి మనసుకి శక్తిని వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా మనం తెలుసుకుంటేనే కానీ పారమార్థికమైన విషయంలోకి మనం ప్రవేశించలేము. అసలు మనస్సు పూర్తిగా వేరు, జీవాత్మ వేరు. ఈ జీవాత్మకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి అజ్ఞానం ఏది ఉందో మనసుకి అజ్ఞానం లేదు. మనసుకి అజ్ఞానం లేదు. మనసు కూడా ఇప్పుడు మనం ఏ పద్ధతితో చేసుకెళ్ళిపోతుంది. దానికి ఆలోచించే శక్తి లేదు, విచారణ శక్తి లేదు. ఏ కర్మ చేస్తే ఏ ఫలితం వస్తుందో దానికి తెలియనేది లేదు. అందుకని అజ్ఞానంతో కూడి ఉన్నటువంటి ఆత్మకు దీనికి తోడైంది, ఎప్పుడు ఆజ్ఞ తోడైనట్టు. అంచేత నీవు మొట్టమొదట ఆత్మ స్వరూప జ్ఞానం పొందాలంటే మనసుతో కూడినటువంటి సంబంధములు లింకుని నువ్వు మొట్టమొదటి లింక్ చేయాలి. మనసు అనే దాన్ని నువ్వు దీనిలో తీసుకురావద్దు. కాబట్టి ఆత్మని కూర్చోబెట్టి భగవంతుని యొక్క, గురుదేవుని యొక్క వాక్యము ద్వారా ఆత్మని మేలుకొలుపు. దాన్ని మేలుకొలిపేటువంటి శక్తి వాళ్ళ మాటల్లో ఉంది. సతాన్ ప్రసంగాన్ని నమలీరియ సంపదు అన్నది. మన దీపం పెట్టినప్పుడు ఒత్తి తైలము పరిమిదా పెడతాం, కానీ ఆ 3 కలిపితే వెలుగు రాదు. దాంట్లో వేరే మనం ఒక రకమైనటువంటి అగ్ని ప్రజ్వలన చేస్తే ఈ 3 ద్వారా వెలుగుతుంది. అలాగనే ఆత్మ అనేది స్వతహాగా సచిదానంద స్వరూపం అయినప్పటికీ కూడా
అది ఇప్పుడు అజ్ఞానంతో కూడి ఉంది కాబట్టి ఈ అజ్ఞానం అనే దానిని పూర్తిగా తొలగించడం కొరకు జ్ఞానం అవసరం. అంటే ఓం అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ రెండింటిని కలిపింది. అందుకే గురుదేవుడు తప్ప ఆత్మకు ఉన్నటువంటి అజ్ఞానంతో ఆవృతమైంది. సంపూర్ణంగా దానికి స్వరూప జ్ఞానం అనేది అరెస్ట్ చేయబడింది, లాక్ చేయబడింది. కాబట్టి గురువు ద్వారా ఆ లాక్ తీయబడితే అజ్ఞానం జ్ఞానము ద్వారా తొలుగుతుంది తప్ప జ్ఞానం అనేది లేకుండా అజ్ఞానమే తొలగదు. అయితే ఈ శాస్త్రం అన్నింటినీ చదువుకుంటూ వచ్చినటువంటి జ్ఞానం వక్రీకరించకూడదు. మనం ఆ వక్రీకరణ ఏం జరుగుతుంది? శాస్త్రం దాన్ని యథార్థముగా మనం అర్థం చేసుకోకుండా ఇందాక చెప్పాను కదా, ఆ మనస్సుతో కూడిన ఆలోచన ద్వారా వచ్చిన జ్ఞానాన్ని మనం పోగు చేస్తుంది. ఇది కూడా ఇంకా అజ్ఞానం పెంచుతుంది. అసలే అజ్ఞానంలో ఉంటే ఇంకా సూపర్లేటివ్ ప్రకారంగా అజ్ఞానం ఇంకా పెరుగుతుంది. కాబట్టి మూఢ అంటారు. అవజానంతి మూఢ. వాడికి నా గురించి అసలు ఏమీ తెలియదు. నన్ను గురించి తెలుసుకోమని చెప్పి ఇన్ని శాస్త్రాలు ఇస్తే ఇన్ని శాస్త్రాలు చదువుకుని నా గురించి తెలుసుకోకుండా అంతటా ఉన్నటువంటి భగవంతుడు నాలో ఉన్నాడు కాబట్టి నేను భగవంతుడే, నీవు భగవంతుడే. విగ్రహము, మంత్రము, శాస్త్రము, సాధన ఏ వద్దు. నేను బ్రహ్మము అని శాస్త్రం చెప్పింది కాబట్టి అయం ఆత్మ బ్రహ్మ, ఈ ఆత్మయే బ్రహ్మము, నీవు ఆత్మవే అని అనుకుంటూ ఉంది. అదే ధ్యానం చేయి, అందులో సమాధిలో వెళ్ళిపో. అంత తేలిగ్గా మన ప్రయత్నం ద్వారా మనం వెళ్ళిపోతే త్రిగుణముల ద్వారా నువ్వు బంధించబడినటువంటి మాయలో ఉన్నావో ఆ మాయ ఉంటాడు దాటిలేమో నువ్వు శరణ పొందిన కండిషన్ ఎందుకు పెడతాడు భగవంతుడు? దైవీ ఏష గుణమయి మమ మాయ దురత్యయ. కాబట్టి మమయ నా అంశమైనటువంటి నీవు తప్పు చేసినటువంటి వాడి నా గుణముల ద్వారా బంధింపడిన నీవు నన్ను నా అనుగ్రహం లేకపోతే గుణములనేవి నీకు వదిలిపెట్టవు. కాబట్టి ఈ గుణములనేటువంటి దానికి మనస్సు వశ్యమైంది కనుక ఆ మనస్సు చెప్పిన దాని ప్రకారంగా నువ్వు చేసినావు కాబట్టి గుణములు దాన్ని తీసేస్తేనే కానీ పౌరం తీస్తే కానీ దాంతో మనం అడుకోలేము. అందుకు నా యొక్క అనుగ్రహం వలన, భక్తి యొక్క ప్రతాపం వలన, భక్తి యొక్క ప్రతిఫలంగా గుణములు నీవు దూరంగా పోతాయి. ఎందుకని భక్తి మార్గం చెప్పింది భగవంతుడే, గుణములు భగవంతుడికి చెందినవే. కాబట్టి ఒకే జాతికి చెందినటువంటి ఇన్స్ట్రక్షన్స్ పైనుంచి వచ్చినప్పుడు నిన్ను గుణాలు వదిలిపెడతాడు. చైతన్య చెప్తాను అదే చెప్తాడు స్పష్టంగా మనకి. ఎప్పుడైతే భాగ్యవశమున గురు అనుగ్రహం వలన ఈ యొక్క రహస్యమైన జ్ఞానం, గురువు యొక్క అనుగ్రహం అంటే ఇది రహస్యమైన జ్ఞానం చెప్పడమే. ఈ రహస్యమైన జ్ఞానాన్ని మనం దాన్ని స్వీకరించి గురువు యొక్క గురి ఇంకా పెంచుకోవాలి. గురువు యొక్క గురుత్వాన్ని, గురువు చెప్పిన ఉపదేశం ద్వారా మనం దాన్ని గ్రహించాలి. అది అప్పుడు గురువు యొక్క గురుత్వాన్ని మనకు తెలిసినప్పుడు వారు ఇంకా ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని మనకి ఇచ్చి ఆ జ్ఞానం ద్వారా ఆత్మ యొక్క చిన్మయమైన ఇంద్రియములన్నీ ఇక్కడ ప్రేరేపణ చేస్తారు. అందుకు ఇక్కడ మనం ఈ దేహంతో చేస్తున్న భగవంతుడి సేవ, దేహాన్ని విడిచిపెట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. అంటే మరణంతో ఈ సంబంధం తెగిపోతే ఇది కూడా అనిత్యము కదా. దీనికి ఎన్నో మేము ఆశలు పెట్టుకున్నాం, ఇదే నిత్యము సత్యమని అనుకున్నాం, ఎంతో ప్రతిభ అనురాగంతో దేవుడి సేవ చేస్తున్నాం. మరి ఇవన్నీ విడిచిపెట్టేసి ఒక్కసారి కన్ను మూసినట్లయితే నాకు ఈ సంబంధం తెగిపోతుందేమో అనే భయం అన్నబడుతుంది. ఈ సంబంధం ఆత్మకు సంబంధించింది సుమా అనేది మనం తెలుసుకోవాలి. ఆత్మకు సంబంధించినటువంటి ఈ భగవత్ సంబంధం అనేటువంటిది నిత్యము ఆత్మలోకి నిల్వ ఉంటుంది. ఒక చెరువులో అయితే నీరు చుట్టూ పోకుండా గట్టిగా ఉంటుందో అలా ఆత్మలోపల చేరేటువంటిది. అంచేత ఈ శ్రవణేంద్రియము ద్వారా హృదయం లోపల దాగి ఉన్నటువంటి అజ్ఞానం పోయి అక్కడ సుజ్ఞానం ప్రతిష్ఠింపబడి భగవంతుని సాక్షాత్కారం అక్కడే మనకు ప్రతింపజేసేటువంటిది ఈ జ్ఞానం. కాబట్టి భగవంతుడిని హృదయంలోనే చూడగలుగుతావు. హృదయంలో నువ్వు భగవంతుని చూస్తేనే కానీ సర్వత్రా నీకు భగవంతుడు కనిపించదు. నువ్వు అంతటా భగవంతుడు నువ్వు చూస్తే ఈ కళ్ళతో చూస్తే నీకు కనిపించదు. ఎదురుగుండగా భగవంతుడిని ఎంతసేపు మాట్లాడుతుంటేనే అర్జునుడికి ఏమీ తెలియదు కృష్ణుడి గురించి. ఆయనకి తెలిస్తే చాలా తక్కువ. కానీ నీకు నా విభూతిని చూడాలంటే, విశ్వరూపాన్ని చూడాలంటే దదాను దివ్య నేత్రం, నీకు దివ్య నేత్రం ఇస్తాను ఇప్పుడు చూడు అన్నాడు. ఈ దివ్య నేత్రం ఇచ్చిన వెంటనే ఆయనకి స్పష్టంగా భగవంతుడికి దివ్య రూపం అంతా కనిపించింది. మమ దేహి అంటు, తవ దేహి అని ఈయనంటు. కాబట్టి దివ్య నేత్రం యొక్క అవసరాన్ని గుర్తించినంత వరకు నువ్వు శాస్త్రం చదువుకున్నా సాధన చేసిన ఏ రకమైన ప్రయత్నం ఉండదు. అందుకని శాస్త్ర శ్రవణం అనేటువంటిది చాలా ముఖ్యం. చాలా దాని యొక్క ప్రాముఖ్యత తెలుసుకుని
శ్రవణము ద్వారానే కావలసిన జ్ఞానమంతా ఆత్మకు ఉన్నటువంటి ఆకలి తీర్చుకుని అది ఆ జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో సుజ్ఞానంగా మారి ఈ విన్నటువంటిది స్మరణకి వెళితేనే కానీ సేవ రాదు. 3 స్టెప్పులు ఉన్నాయి. శ్రవణము ద్వారా చేసిన దాన్ని స్మరణ దాకా తీసుకెళ్ళడం వరకు కీర్తన చేయాలి. కీర్తన అంటే అర్థం ఏంటి? కీర్తన అంటే పదే 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 మనస్సు లోపల చూపించడం, దాన్ని లోపలికి పంపించడం. బాహ్యేంద్రియముల ద్వారా విన్నదాన్ని జ్ఞానేంద్రియముల ద్వారా మనసు లోపల నుంచి ఆత్మకి దాన్ని చేరవేయడం, ఆత్మని చేరవేయాలి. ఆత్మ అనేటువంటి ఒక రకమైన బ్రిడ్జ్ కట్టుకోవాలి. మనం మెటీరియల్ తెచ్చి అక్కడ పెడుతున్నాం, బ్రిడ్జ్ కట్టాలి. ఇంకో ఇంజనీర్ గారు వచ్చి ఇసుక సిమెంట్ ఇక్కడ పెట్టేవారు. కాబట్టి విన్నటువంటి దానిని ఆత్మ లోపల తీసుకెళ్తే ఆత్మ దాన్ని పేర్చుకుని అది మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. అందుచేత ఈ ఆత్మ యొక్క బాధ్యతని సంపూర్ణముగా సాధన చేయవలసిన అవసరం అనేది ఆత్మ యొక్క బాధ్యత, కానీ దేహం యొక్క మనసు యొక్క బాధ్యతలు కాదవి. అందుకని ఈ ఆత్మ అనేటువంటిది ఎప్పుడైతే కొంచెం కొంచెం మేలుకుందో దానికి ఎంతో ఆనందకరమైనటువంటి విషయం ఇందులో అందుతుంది. ఇందులో ఎప్పుడైతే ఆనందమైన విషయం అందుతుందో అప్పుడు భగవంతుడి యొక్క సేవ తప్ప రెండవ ఆలోచన రాకుండా అదే జాగ్రత్త పడుతుంది. ఆత్మ జాగ్రత్త పడుతుంది. ఈ మనసుని ఇంద్రియములను బాహ్యమైన ప్రపంచ విషయం దగ్గర అని ఆత్మ జాగ్రత్త పడుతుంది. అదే అటువంటి ఆత్మ యొక్క స్వరూప జ్ఞానంతో శ్రవణం మనం చేయాలి. అప్పుడు భగవంతుడి నుంచి ఆనందం అనేటువంటిది మనకి ప్రవహిస్తూ ఉంటుంది. దాంట్లో భావం అనేటువంటి ఒక మాట మనం రాత్రి విన్నాము. ఈ భావం అనేటువంటిది ఏ రకముగా పనిచేస్తుంది లోపల, భావం అనేదానికి ఏ రకంగా పనిచేస్తుంది లోపల అనేటువంటి చెప్తే, నిరంతరము ఈ బాహ్యమైనటువంటి చింతనలో నిమగ్నమైనటువంటి మనసు ఆ చింతనను ఎప్పుడు విడిచిపడుతుంది. అది అలవాటు అయిపోయిందండి. అనేక జన్మల నుంచి తయారు చేసుకున్నటువంటి దాని యొక్క వాసన బలం ఏదైతే ఉందో సంస్కారం అంటుందని, ఆ సంస్కారం ప్రకారంగా లోపల ఉండేటువంటి ఆలోచన దాన్ని తిప్పుతూ ఉంటుంది. ఆ ఆలోచనలు దాని చుట్టూ తిరుగుతాయి. దేని చుట్టూ? వాసన ద్వారా తిరుగుతాయి. ఈ వాసన అది అంటించుకుంది. కాబట్టి జీవుడు లోపల చేరి ఉన్నటువంటి మాయకి సంబంధించిన, ప్రకృతికి సంబంధించిన వాసనల ఆధారంగా ఉత్పత్తి అయ్యేటువంటి ఆలోచనలకి, ఉత్పత్తి అయిన ఆలోచన ప్రకారం ఆధారంగా చేసే కర్మలకి పరమార్థానికి ఏమి సంబంధం ఉంది? పరమార్థం సంపూర్ణముగా వేరు. అనేక జన్మల నుంచి మనం ఆర్జించుకున్నటువంటి సంస్కారంలో, ఈ సంస్కారముల ద్వారా లోపల వచ్చే ఆలోచనల ద్వారా ప్రేరేపడి మనం చేసేటువంటి కర్మలకు పరమార్థానికి అసలు సంబంధమే లేదు. సంబంధం ఎక్కడ ఇవ్వలేదు? భగవత్ సంబంధితుడుగా ఆత్మ తెలుసుకుని, ఆత్మ ఎప్పుడైతే ఈ విషయం లోపల పెట్టుకుని దానిని స్మరించుకుంటూ భగవత్ సంబంధితుడుగా ఆయన సేవగా ఆయన ఇక్కడే ఉన్నారు సేవ స్వీకరించడానికి. ఆ సేవను నేను చేస్తున్నాను నేను అని ఆత్మ అనేటువంటిది ఎప్పుడైతే అలర్ట్ అవుతుందో అప్పుడు సాధన మొదలవుతుంది. అందుకని ఇక్కడ భావం అనే దానికి అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో తిరిగేటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇంత బలీయమైనటువంటి ఆలోచనలని తొలగించడం అనేది ఎవరి వల్ల కాదు. ఎవరికి వారికి ఆలోచనలు అనేటువంటి కుక్కల తిప్పలుగా ఉంటాయి లోపల. ఈ ఆలోచనలని గెంటి వేయడానికి మన ఎవరికి కూడా శక్తి ఉండదు. అందుకని భగవత్ సంబంధమైన భగవంతుడికి నిత్య లోకంలో ఉండేటువంటి ఏ విషయం అయితే ఉందో తత్ సంబంధమైనటువంటి శబ్దజాలం అంతా కూడా మన దగ్గరికి ఒక తుఫాను కొట్టుకొస్తే ఎలాగైతే మనకి ఎక్కువ అధికమైనటువంటి నీరు ప్రవహిస్తుందో వస్తుందో హిట్ అంటాం, కొడుతుంది, దెబ్బ కొడుతుందో ఆరంభించుకొని పరమార్థమైన విషయంలో గోలోకం నుంచి వైకుంఠం నుంచి మహాత్ములు తీసుకొచ్చి దూతల వాళ్ళు ఆ శబ్దజాలాన్ని ఎప్పుడైతే మనకి పరిచయం చేస్తున్నారో ఆ శబ్దజాలం లోపల భావం అనేది ఉంటుంది. ఆ శబ్దజాలం ద్వారా ఉన్నటువంటి భావం అనేది ఈ శబ్దాన్ని పట్టుకుని మనం అరగదీసినప్పుడు ఆ భావం అనేది వస్తుంది. రాత్రి భావం అనేటువంటి ఒక విషయం వచ్చిందిగా చెప్తుంది. భావం అనేటువంటిది ఈ 14 లోకాలు ఉండేటువంటి ఈ వ్యక్తికి, వస్తువుకి, శబ్దానికి సంబంధించింది కాదు. భావం అనేటువంటిది కేవలంగా భగవంతుని యొక్క లోకం నుంచి అక్కడ వ్యవహరించేటువంటి శబ్దజాలం ఏదైతే ఉందో ఆ శబ్దజాలం వారు నిత్య పరికరములు ఎవరైతే ఉన్నారో, రాగాత్మికులు ఎవరైతే ఉన్నారో వారి హృదయం లోపల భగవంతుడి అనుగ్రహంలో ప్రవేశించినటువంటి
ఏ పదజాలముందు ఆ పదజాలను శ్లోకం రూపంలో ఉండొచ్చు, కీర్తన రూపంలో ఉండొచ్చు, భగవంతుడి యొక్క దివ్య నామం రూపంలో ఉండొచ్చు. ఆ వివిధ రూపాల్లో ఉండేటువంటి శబ్దములను, శక్తియుక్తమైన శబ్దములను ఈ లోకంలో తీసుకొచ్చి మనకి పరిచయం చేసినప్పుడు ఈ ప్రపంచంలో ఉండేటువంటి ఈ చింతనని మానేసి ఒక రైలు పట్టా మార్చిన ప్రకారంగా ఆ శబ్దంలోకి ఎప్పుడైతే మనం ప్రవేశించామో ఆ శబ్దాన్ని పట్టుకుని మనం ప్రయాణం చేయాలి. మళ్ళీ వెనక్కి రాదు. ఒకసారి ఎప్పుడైతే పట్టా మార్చారో మళ్ళీ వెనక్కి రాదు, ఇంకా మళ్ళీ ఆ డైరెక్ట్ వెళ్ళిపోతుంది. అలాగనే ఈ గోలోక వైకుంఠం నుంచి నుండి చిన్మయమైన శబ్దజాలాన్ని పట్టుకుని మనసు ఆత్మ ప్రయాణం చేసుకుంటూ వెళుతుందో ఇది మొట్టమొదటి స్టెప్, దశ. అందుకని నిరంతరము సంకీర్తన చేయండి అని ఎందుకు చెప్పారు? క్రిస్తనీయ సదా అని ఎందుకు అన్నారు? దాని ఉద్దేశం ఏంటి? నిరంతరము కీర్తన చేయవలసిన విషయాల గురించి నేను ఆలోచించాలి. ఆ కీర్తన ద్వారా నువ్వు ఆరాధ్య వస్తువు దాంట్లో చెప్పబడి ఉంది. ఆ చెప్పబడి ఉన్నటువంటి వస్తువుకి నువ్వు ఆరాధన చేస్తున్నావు, సేవ చేస్తున్నావు. అది పాద సేవ కావచ్చు, మాల కట్టడం కావచ్చు, నైవేద్యం కావచ్చు, కీర్తన కావచ్చు, ప్రదక్షిణ కావచ్చు. ఇక్కడ చేస్తున్నటువంటి ఈ వస్తువు ఎవరంటే ఆ యొక్క భూలోకం తెచ్చిన శబ్దము ద్వారా ముందు నీకు పరిచయం ఉన్నది. ఆ పరిచయమైనటువంటి వస్తువు ఇక్కడ ఉంది. కాబట్టి వస్తువు అనేటువంటి దానికి, శబ్దం అనే దానికి అభేదం అని తెలుసుకోవాలి మొట్టమొదటి. అందుకే నేను వాస్తవ వస్తువు అన్నాను. వాస్తవ వస్తువు యొక్క శబ్దమే కృష్ణ అనేది, వాస్తవ వస్తువు యొక్క శబ్దమే రాధే, వాస్తవ శబ్దమే నందనందనం. ఆ వాస్తవ వస్తువుకి అనేక శబ్దాలు ఉన్నాయి, వాటి ద్వారా ఆయన పిలువబడతాడు. ఈ శబ్దముల ద్వారా నీకు ఆయన ఆరాధ్యుడు అనే జ్ఞానం కలుగుతుంది. ఆరాధ్యుడి జ్ఞానం కలగకుండా ప్రపంచకమైనటువంటి చింతనతో మనం ఎన్ని రకాల సేవా పరికరాలు పెట్టినా, ఈ కర్మేంద్రియం ద్వారా మనం సేవ చేస్తున్నా అది మనకి కౌంట్ అవ్వదు. అంచేత ఈ శబ్దజాలం అనే దాన్ని శ్రద్ధగా వినాలి. ఆదవు శ్రద్ధ అనేది ఎక్కడ గురించి? శ్రద్ధగా దేని ఎందుకు మనం పెట్టుకోవాలి? గురుదేవుని ముఖారంభం ద్వారా వచ్చే శబ్దజాలం ఏదైతే ఉందో ఆ శబ్దజాలం నందు మనసు లగ్నం చేయాలి. ఇక్కడ మనసు అంటే అర్థమైతే ఆత్మ. ఆత్మను లగ్నం చేసి ఆ శబ్దంలో ఎప్పుడు ఆవృతం చేస్తూ శక్తి, ఆ శక్తి దానిలో ఉన్నాడు. ఆ శక్తిని గురించి ఆలోచన చేస్తూ దాన్ని అక్కడ చేయాలి. ఒక బంతి కొడుతున్నప్పుడు గోలు చూసుకుని దానికి సంబంధమైన డిస్టెన్స్ పుష్ చేయాలి. అంత శక్తి ఉపయోగిస్తే నిలదగదు. కాబట్టి ఆ సేవని ఎప్పుడు చేయాలంటే ఈ శబ్దం ద్వారా శక్తి అనేవాడు దాంట్లో ఉంది. ఆయనకి సంబంధించినటువంటి ఈ ఇంద్రియములను ముందుగా సమర్పణ చేసి ఆ మనకి ఉన్నటువంటి వస్తువులను సేవాపూర్వకముగా దానికి అందించాలంటే తగినటువంటి డాక్యుమెంట్లు అన్ని చదువుకున్న తర్వాత ఇద్దరు విషయాలు సంతకం పెడతారు, రిజిస్టర్ సంతకం పెట్టి ముద్రేస్తారు. ఆ రకముగా గోలోక వైకుంఠం నుంచి శబ్దజాలంలో ఏ రకమైన శక్తి అయితే ఉన్నారో ఆ శక్తి ఇక్కడ ఉన్నారు. ఈ సామాన్యంగా ప్రకృతిలో ఉండే ఒక వస్తువు కాదని. అంచేత ఈ జ్ఞానమును పట్టుకుని అక్కడ ఏ రకమైన సేవ వాళ్ళు చేస్తున్నారు, అట్టి సేవ ఇక్కడ మనకి ప్రసాదించడానికి భగవంతుడు వచ్చారు కనుక ఈ మీడియం గురువు ద్వారా మనకు వస్తుంది, శాస్త్రం ద్వారా వస్తుంది. అంచేత శ్రవణం ఎంత ముఖ్యమంటే సంపూర్ణమైన జ్ఞానము ద్వారా భగవంతుని యొక్క సేవని ఆత్మ ఇక్కడే. అంచేత అప్పుడు ఏమవుతుందంటే సాధ్య సాధనలు రెండు ఒకటిగా మనకు కనబడుతుంది. కాబట్టి మీన్స్ అంటే ఎంటర్ వన్ ది సేమ్ అన్నది అప్పుడు నీకు అర్థం. మనం ఆచరించేటువంటి సాధన, పొందేటువంటి సాధ్యము రెండు కూడా ఒకతోటే ఉన్నాయి మనకి. అదే మనం చేస్తున్నాము కనుక నిత్యము అదే చేస్తాము. అదే నిత్య ఆత్మ యొక్క ధర్మం తప్ప వేరే వేరే రెండు భాగాలుగా ఉండి అక్కడి నుంచి బయలుదేరి మనం ఎక్కడికి రావాలనేటువంటి దాంట్లో వ్యత్యాసం అనేది ఉండదన్నమాట. అంచేత శాస్త్రంలో చెప్పిన విషయంలో అవగాహన చేసుకుంటూ భగవంతుని యొక్క సేవ మనం చేయగలిగితే ఆత్మ తాలూకు సంపూర్ణమైనటువంటి లైఫ్ అంటాం, జీవితం అనేది ఇక్కడ ప్రారంభమైపోతుంది. జీవితం నిత్య జీవితంలో ప్రవేశిస్తుంది ఆత్మ. అప్పుడు దానికి జయము, అది సాధించవలసి సాధ్యం చేసింది కాబట్టి జయ ఆత్మ సంప్రసీదతి. ఏ ఆత్మ అయితే కృతకృత్యమైందో, చేయవలసిన దాన్ని చేసేసిందో, పొందవలసిన దాన్ని పొందిందో అటువంటి ఆత్మకి జయమగుడు కాదు. జయం ఎప్పుడు చెప్తాం మనం? ఒక అచీవ్మెంట్ అయినప్పుడు, ఒక విజయాన్ని పొందినప్పుడు జయం అంటాం. అపజయం పొందినప్పుడు జయం ఏం చెప్తాం మనం? వాడు అపజయం పొందాడు, ఓడిపోయినప్పుడు జయం చెప్తారు.
కాబట్టి జయ ఆత్మ సంపరీత ఎప్పుడు చెప్తాం? ఆత్మ అనేటువంటి కృతకృత్యమైనప్పుడు, అది చేయవలసిన కృత్యం చేస్తున్నప్పుడు, చేయగలిగినప్పుడు అది మనం చేయకుండా జయ ఆత్మ సంప్రసీదతి అనేది ఆశీర్వచనంగా మనకి చెప్పడం జరుగుతుంది. అంచేత చైతన్య మహాప్రభు యొక్క చరిత్ర 2 భాగాలుగా మనకి ఇంత సమగ్రంగా ఇచ్చినటువంటి దాంట్లో విభిన్నమైన అనంతమైనటువంటి రకమైనటువంటి లేవలు దీంట్లో మనకు వర్ణించడం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, శాస్త్రాన్ని మనం వింటున్నప్పుడు ఇవన్నీ కూడా చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, అంతకుముందు ఎన్నో రకాల గ్రంథాలు మహాత్ములన్నీ రాశారు. అవన్నీ తత్వ సంబంధమైనవి, భక్తి సంబంధమైనవి, సాధనకు సంబంధించిన ఆ గ్రంథాలన్నీ అవన్నీ ఉన్నాయి. వేరే కొత్తగా రాయక్కర్లేదు. మహాప్రభు చూశారు అవన్నీ, ఆ గ్రంథాలన్నీ ఉన్నాయి. అయితే అక్కడ లేనిది ఏముంది? భగవంతుడు రసస్వరూపుడు కనుక ఆత్మ లోపల ఆ రసం అనేది కూడా ఉంది కనుక ఆ రసమును బయటికి తీసుకొచ్చి దాన్ని సంపూర్ణమైన సేవా పరికరంగా ఉపయోగించడానికి తగినటువంటి రసశాస్త్రం రాయమని చెప్పారు. అంచేత చైతన్య మహాప్రభు యొక్క గొప్పతనం, వైశిష్ట్యం ఎక్కడుంది అంటే 2 విషయాల్లో ఉంది. ఆయన చెప్పినటువంటి 2 విషయాలు చైతన్య మహాప్రభు చెప్పింది. ఆ 2 విషయంలోనే ఆయన యొక్క వైశిష్ట్యం ఉంది. ఆ 2 మనకి 2 రత్నములు ఇచ్చారు ఆయన, డైమండ్స్ మహాప్రభు ఇచ్చిన వారండి. ఆ రెండిట్లో మొట్టమొదటిది మహామంత్రాన్ని ఇస్తున్నాను మీకు, ఈ మంత్రాన్ని మీరు జపించండి, కీర్తించండి అన్ని వేళలా అయిపోయింది. ఈ మహామంత్రం అప్పుడున్నవాడి స్వముఖత ఆయన స్వయంగా చెప్పారు. మరి ఆ మంత్రం మనకి గురువు ద్వారా రావాలి కదా. అంచేత గురువు ద్వారా మళ్ళీ అదే మంత్రాన్ని మనకి అందిస్తున్నారు అనమాట. కాబట్టి మంత్రం ఇవ్వడం అనేది ఒక పని అయిపోయిందండి. అందులోనే సాధ్యము సాధనము 2 ఉంటాయి. అయితే ఈ మంత్రాన్ని మనం సిద్ధి పొందేటంత వరకు, సిద్ధి పొందిన తర్వాత కూడాను చేయాలి అంటే దానికి ఒక రకమైనటువంటి ప్రణాళిక ఉండాలి. ప్రణాళిక, ఈ ప్రణాళిక శిక్షాస్త్రం. శిక్షాస్త్రం అనేది చైతన్య మహాపురుషుడు మనకు ఒక వరం. 2 ముత్యాలు, 2 రత్నాలు ఇచ్చింది మహాప్రభు మనకి. చైతన్య శిక్షాష్టకం ఒకటి. అందుకని చైతన్య చరిత్రామృతం చివరిలో ఇచ్చింది. మొత్తం చరిత్ర అంతా చైతన్య భాగవతం, చైతన్య శిక్షామృతం 2 అయిపోయిన తర్వాతనే, చరిత్రామృతం అయిన తర్వాతనే ఆఖరిని చైతన్య ముఖోద్గీత శిక్షాష్టం ఇచ్చింది. ఎందుకు అలా ఇవ్వాల్సింది? ఈ చైతన్య మహాప్రభు శిక్షాష్టకము ద్వారానే నీవు ఆ మహాత్రాన్ని చేస్తూ చేస్తూ ఈ స్థాయికి చేరుకోగలుగుతావు. యూ కెన్ రీచ్ ద హైయెస్ట్ స్టేట్ అండ్ స్టేజ్ వేర్ యూ కెన్ అటర్ ది వర్డ్, ద సెంటెన్స్ విచ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఎవ్రీబడి ఆల్వేస్. ప్రతి ఒక్కరూ ఎల్లప్పుడూ పలుకవలసిన పలుకు ఒక్కటే ఉంది. ఆ పలుకు దగ్గరికి నువ్వు చేస్తావు. ఇక్కడ మహామంత్రం ఇచ్చారు, అక్కడ శిక్షాస్త్రం ఇచ్చారు. శిక్షాస్త్రంలో చిట్ట చివర మత్ ప్రాణనాదస్తు సయేవ నా పరహ. 2 చాలా ముఖ్యం. మత్ ప్రాణనాథస్తు సయేవ నా పరహ. 2 ఎందుకు చెప్పాలి అంటే, ఒకటి పాజిటివ్ని ఎప్పుడు కాపాడుకుంటూ నెగిటివ్ తీసేసుకుంటూ పోతే కనుక కుదరదు. చాలా వరకు మనం తత్వాన్ని బాగా పండిపోయి అనుకుని ఏమంటామంటే, ఇక్కడ చర అచరములు లేవు, చైతన్యము జడము లేవు. జడం ఎక్కడుంది? అంతా చైతన్యం అన్నప్పుడు అని మాట్లాడు. అంతా చైతన్యం అనేది ఉంటే జడం అనేది ఎలా ప్రవేశిస్తుంది, ఎలా సృష్టి చేస్తాడు అయినా? జడం అనేది కూడా భగవంతుని యొక్క పరికరం. శాస్త్రం లోతుగా చదవకపోతే, వివరంగా చదవకపోతే జడమును కూడా చైతన్యం చేస్తున్నాడు తప్ప ఆయన లేకపోతే జడము చైతన్యం కాదు. అసలు అది జడము జడమే. అది తెలుసుకోకపోతే నీవు కూడా జడముతో ఇప్పుడు లెక్కై ఉన్నావు. జడమును విడిచిపెట్టి చైతన్యం వస్తే కానీ ఆరాధన కుదరదు. నీ సొంతంగా ఆలోచన ప్రకారంగా నువ్వు ఆలోచన చేసుకుంటే నీ మార్గ ప్రకారంగా నువ్వు ఎక్కడ పోతావు నీకే తెలియదు. జస్ట్ యూ డోంట్ నో వేర్ యూ గో, వేర్ యూ విల్ స్టాప్, వాట్ ఈస్ యువర్ గోయింగ్ టు అచీవ్. నీకు తెలియదు. ఆ మాట గట్టిగా చెప్పాలంటే సరైన వాళ్ళు రా. అందుకని హంసలాగా పాలలో కలిసి ఉన్న నీళ్లు తీసేవాడు పరమాత్మ అంటే
మొత్తం పాలు కాబట్టి పాలుగానే వినియోగించుకో అయితే కానీ దాంట్లో నీరు కలిసి ఉందని కూడా తీయగలరు వీళ్ళు పరమహంసలు అంటే అది. అంచేత భగవంతుడు అయినటువంటి చైతన్య స్వరూపం ఏదైతే ఉందో అది జడము కాదు. జడము జడమే, చైతన్యం చైతన్యమే. అంతేగాని అంతా చైతన్యం ఉంది, అంతా జడం అనే ఉంది అనేటువంటి పూర్తయినటువంటి ఇది పూర్తిగా పరాకాష్ఠ కలిగినటువంటి అజ్ఞానము. అందుకని చైతన్య సంప్రదాయ దగ్గర కూర్చుని పూర్వం చదివిన దాన్ని పూర్తిగా మానేయడం కట్టబెట్టి అక్కడ మళ్ళీ ప్రారంభం మొదటి నుంచి నువ్వు శ్రీకారం చుట్టుకుని శాస్త్రాన్ని మళ్ళీ మొదటి నుంచి చదువుకో. జాహు వెళ్ళు, ఇంతవరకు నువ్వు చదివించారు, ఇంతవరకు నీకు అర్థమించారు, ఇంతవరకు నువ్వు ఆచరించారు, యూ స్టాప్ ఇట్, జావ్, గో దేర్, వెళ్ళు, వైష్ణవుడి వెళ్ళు, శాస్త్రం ఆయన చెప్తాడు. అప్పుడు నీకు సంపూర్ణమైన జ్ఞానం వస్తుంది. లేకపోతే అతి జ్ఞానం ద్వారా అవిద్యలోకి పోతాం. మహాప్రభు తక్కువగా చెప్పలేదు. ఇది వచ్చినటువంటి అవతార వైశిష్ట్యాలు ఎన్ని రకాలుగా చూపించారంటే విభిన్న 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 రకాలుగా ఆయన ఇక్కడ యాక్ట్ చేసి లీలలు చూపించి, లీల అంటేనే కేవలంగా ఒక చిన్న పని చేసి చూపించడం కాదు. ఒక చిన్న పని చేసేసి అది లీల అయిపోయింది కాదు. ఆ లీల లోపల ఎన్నో రకమైనటువంటి విజ్ఞానంతో కూడి ఉన్నటువంటి మహత్తరమైనటువంటి విషయములు దాంట్లో సంపుటి. ఒక లీల అంటే ఒక సంపుటి, ఒక గ్రూప్ ఆఫ్ థింగ్స్, అది ఆ లీల అనేది. కానీ లీల అనేటువంటి దాన్ని మళ్ళీ విడిగా ఒక్కొక్క విషయంగా స్టెప్ బై స్టెప్, వర్డ్ బై వర్డ్ మనం దాన్ని ఆలోచన చేసుకుంటూ రావాలి. అప్పుడు మొత్తం అంతా కలిపితే లీల అవుతుంది. అది ఇప్పుడు జగత్తంతా సృష్టి భగవంతుడు లీల అన్నప్పుడు ఒక్క మాటలో చెప్తే ఏమర్థమవుతుంది? అది సంపూర్ణం అయిపోతుందా? ఈ జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయము భగవంతుడు లీల. మరి ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలంటే సృష్టి అంటే ఏంటి, స్థితి అంటే ఏంటి, లీలంటే ఇలా చేస్తున్నాడు. ఇదంతా తెలియాలంటే ఇంత శాస్త్రం మనకు రాదు. అంచేత చైతన్య మహాప్రభు యొక్క లీల నువ్వు విచారణ చేస్తే దాంట్లో ఉండే చమత్కారం నీకు తెలుస్తుంది. అంచేత శిక్షార్థకు మొదలు పెట్టుకుని ఒక్కొక్కనటువంటి ఫలితాలు మనం పొందవచ్చు. దాంట్లో ఇచ్చేసారన్నీ కూడా ప్రణాళిక ఇచ్చారు. అయితే చైతన్య శిక్షార్థకం అనేటువంటి దాన్ని మనం చీల్నించుకుని అంతటి ఉత్తమోత్తమైనటువంటి విషయాన్ని మనం గ్రహించలేము. అంత శక్తి లేదు మనకి. కాబట్టి రూపగోస్వామి ద్వారా మళ్ళీ ఉపదేశామృతం అనేదాన్ని మళ్ళీ ఇచ్చింది. కాబట్టి ఉపదేశామృతం అనేటువంటి ఆసనంగా తీసుకుని పాతోవేయం దగ్గర మొదలుపెట్టుకుని క్రమంగా ఆ రాధాదేవి దగ్గరికి తీసుకెళ్ళినట్టు ఉపదేశామృతం. ఇది మన శిక్ష, మనస్సుకి శిక్ష. మనస్సుని శిక్షిస్తేనే కానీ ఆత్మ దగ్గరికి చేరుకోలేము చెప్పాను కదా. కాబట్టి దాని కింద పెట్టు మన శిక్ష. ఈ మన శిక్ష ద్వారా, రూప శిక్ష ద్వారా, సనాతన శిక్ష ద్వారా మూడు రకాల శిక్షణ. మన శిక్ష, రూప శిక్ష, సనాతన శిక్ష. ఈ మూడు రకాల శిక్షణ ద్వారా ఆ శిక్షార్థి దగ్గరికి చేరి అందులో ఉండే విషయాన్ని ఆకలింపు చేసుకుని మత్ప్రణాధస్తు సయేవ నాపరః అనేటువంటి విషయాన్ని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనకు చైతన్య శిక్షామృతం. ఇదేమో జన్మామృతం, చైతన్య చరితామృతం. ఇది చరిత్ర, అది శిక్షామృతం. ఆ శిక్షామృతమును, జైవ ధర్మమును, భక్తిరసామర సింధువుని మిగిలినటువంటి కృష్ణ భావన భోగిలాంటి తీసుకు చదువుకుంటే అప్పుడు మనకి భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి విషయం మనకు అర్థమవుతుంది. కానీ ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క రకమైనటువంటి లెవెల్కి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. కనుక ఆ రకమైనటువంటి భావంతో మనం కృష్ణ శాస్త్రం ఆలోచించాలి. కాబట్టి ఇష్టదేవ నృసింహలాగి పృథక్పాడిలో తినజనే సమర్పిగా బహిరే జనకొహిలో దేఖ్యా శీఘ్ర వశిల చైతన్య గోసాయి తినభోగైలో కిచు అవశిష్టమై. భగవంతుడు స్పష్టంగా చెప్పినటువంటి విషయాన్ని ఎప్పుడు ఆచర్యం చూపిస్తాడు. ఆయన సత్యవ్రతుడు కదా. అంతేగా ఏ యథామా ప్రపంచే తాను తనలు భయామి అని ఎవరు చెప్పాడు. ఎవరైతే నన్ను అనన్యాశ్రయంతో పరిపాతేషాం నిత్యాయుక్తం అని మొదలు చెప్పాడు. పత్రం కొడుకు ఎవరైతే నాకు ఇస్తారని చెప్పాడు. ఇవన్నీ ప్రతిజ్ఞలే. భగవంతుడు ఏది చెప్తున్నాడో అదంతా ప్రతిజ్ఞ వాక్యాలు అన్నీ. అందుకని నువ్వు ఇచ్చిందని నేను స్వీకరిస్తాను చెప్పిన ప్రకారం మొత్తం తినేసాను. ఏమి దాంట్లో లేకుండా శూన్యం చేసేసి ఆయన. అందుకని అది చిన్మయము, అనుగ్రహము, ప్రసాదం అనేటువంటి మాటలు ఎప్పుడు మనం మాట్లాడదండి.
ఎప్పుడు ఆ మూడు మాటలు దానికి సరి అయినటువంటి సూట్ అవుతాయి. ద్రవ్యం అనేది శుద్ధి చేసి మంత్రపూర్వకముగా భగవంతుని ప్రార్థించి నివేదన చేసినప్పుడు అందులో ఉండేటువంటి ప్రతి అణువు కూడా, ప్రతి అణువు, అటువంటి ప్రతి మెతుకు ఆయన స్వీకరిస్తే అందులో ఏమిటి ఎవరికి తలపిస్తున్నాడు? అందులో గుప్పుడు తిన్నాడు అనుకోండి, ఆయన మిగిలినవన్నీ ఎలా చేశారు కదా, అలా కాదు, మొత్తం తీసేసుకుంటాడు ఆయన. ఆ మొత్తం ప్రసాదం మొత్తం అన్ని వాళ్ళు తీసేసుకుంటారు, మళ్ళీ వాళ్ళు దాచి శక్తి ఇస్తారు. ఆ మొత్తం అంతా మహాప్రసాదం మనకి వస్తుంది కనుక ఇందులో నుంచి ఎవరికైనా వెళ్ళండి అది ఆ శక్తి ప్రసాదిస్తుంది. అందుకే మహాప్రసాదం అనే దగ్గర ఎటువంటి ఆలోచన చేయకూడదు నువ్వు అనే అర్థం. అది మళ్ళీ ఇంకొకసారి మహాప్రసాదం అంటే భగవంతుడు సంపూర్ణంగా తీసుకుంటాడు. ఏదో కేవలంగా ఒకటి తీసుకుని 2 నోట్లో వేసుకోవడం అలా చేయి, సంపూర్ణంగా తీసుకుంటాడు. తీసుకున్నటువంటి దాని తర్వాత గురువర్గం అందరూ సంపూర్ణంగా తీసేసుకుంటారు. తిన్న తర్వాత మనకి మళ్ళీ దాన్ని ప్రసాదిస్తారు, దాన్ని అనుగ్రహిస్తారు. తిరిగి మళ్ళీ అది ప్రసాదం అందరూ ఇస్తుంది. అంచేత చర్మన భగవంతుడు స్వీకరించిన దాన్ని సంపూర్ణంగా గురువర్గం తీసుకున్న తర్వాత శిష్యులందరికీ ఇచ్చినప్పుడు అది మనకి ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదంలో ఏ భాగం ఎవరికైనప్పటికీ కూడా అది చిన్మయం అవుతుంది. అంచేది ఇక్కడ సంపూర్ణంగా దాన్ని స్వీకరించడం జరిగిందని చెప్పి ఆనంది విప్పలో ఉత్కారం మనం అనుకున్నటువంటిది భగవంతుడు స్వీకరించినప్పుడు ఆనందం కాకుండా ఏముంది? ఆనందం అనేది భగవంతుడు ఇంకేం శబ్దం అనేది విడిగా భగవంతుడు కాకుండా ఆనందం అనే దానికి అర్థం చెప్పలేదు. దానికి ప్లేసే లేదు అక్కడ అసలు. ఆనందం అనే మాట సుఖం అనేది ఉంది. నీ కొరకు నా కొరకు ఆయనకు అన్ని రకాల సుఖాలు ఉన్నాయి ఇక్కడ. మీకు సుఖాలన్నీ కూడా పేర్చి ఉన్నాయి. ఎలా పడితే అలా సుఖాన్ని పొందొచ్చు. సుఖం వేరు, ఆనందం లేదు. ఆనందం అనే మాట కేవలంగా ఆత్మకు సంబంధించింది, సుఖం అనేది కాదు. కాబట్టి మనకు కావాల్సిన ఆత్మ సుఖం కావాలి. కాబట్టి ఈ ఆత్మ సుఖము కూడా ఆయన సేవ ద్వారా రావాలి. కాబట్టి ఆత్మేంద్రియ ప్రీతి వాంఛ, ఆత్మలకు ఇంద్రియాలు ఉన్నాయి, అక్కడ కూడా సుఖాన్ని కోరితే నువ్వు కామం అవుతుంది. కాబట్టి కృష్ణ ఇంద్రియ ప్రీతి, అప్పుడు దాంట్లో ప్రతి స్పష్టంగా చెప్తారు విషయాన్ని అర్థం చేసుకోవడానికి. అది జాగ్రత్తగా గ్రామటికల్ వ్యాకరణ ప్రకారంగా జాగ్రత్తగా తెలుసుకుని ఆ డిఫరెన్స్ ఎక్కడైతే ఉందో దాన్ని పట్టుకుని జాగ్రత్తగా మనం ఒక్కొక్క అడుగు వేస్తున్నట్టుగా, ఒక్కొక్క మెతుకు నవ్వే మింగినట్టుగా శాస్త్రం సమగ్రంగా వింటే ఎప్పుడు విన్నది అప్పుడే మనకి జీవితాన్ని మనకి సిద్ధంగా ఉంటుంది శాస్త్రం అనేది. అప్పుడు నీవు ఎంత విన్నా నాకు తెలియజేయట్లేదు అనే మాట అప్పుడు వస్తుంది. కాబట్టి శాస్త్రం అనేటువంటి విధానం, వినే విధానం, శాస్త్రం సంపూర్ణంగా నిజ జీవితంలోకి ఆచరణలో తీసుకొచ్చే విధానం ఎప్పుడైతే తెలిసిందో మనకి, అప్పుడు జీవితం మనకి ధన్యం. పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.